ఏంటి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మార్పుకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సరే, స్టేడియాలకు సంబంధించి గతంలో యూనివర్సిటీకి సంబంధించి పేర్లు మార్చడం, అలాగే మనం చూస్తూ వచ్చాము కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ పేరును ముందున్నటువంటి దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా. ఏంటి ఇవి రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవాలా? సందేహ రాజకీయ పరిణామాలు. ఒకటి, దివంగత నేతల పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వాలు జాగ్రత్తగా తీసుకోవాలి. రాజకీయంగా మనకిష్టం కాబట్టి లేదా మనకి వ్యతిరేకంగా కాబట్టి అనే ప్రామాణికం తీసుకోకూడదు. వాళ్ళు చరిత్రలో వాళ్ళు పోషించిన పాత్రను వాళ్ళని ప్రస్తావించడం ద్వారా ఈ తరం ఏమి నేర్చుకోవాలి వాళ్ళ నుంచి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళకి ఆ సంస్థకి రిలేటెడ్ గా ఉండాలి. ఇప్పుడు ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టారు. ఎన్జీ రంగా అక్కడికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఆయన గొప్ప ప్రజానాయకుడు, స్వతంత్ర సమరయోధుడు. కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటే ఒక లుక్. అంటే ఒక పేరు పెడుతున్నామంటే ఆ పేరుకు చూసి మనం కూడా అట్లా చేయాలనిపించాలి. ప్లస్ దివంగతులను గౌరవించాలి. ఈ రెండు కారణాలతో పెడతారు. అది మిస్ఫైర్ అయింది, రాజకీయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ సమస్య వచ్చినప్పుడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆరోగ్య యూనివర్సిటీకి, హెల్త్ యూనివర్సిటీకి రామారావు గారి పేరుని తీసేసి రాజశేఖర్ పేరు పెట్టారు. ఆ రోజు నిర్ద్వందంగా మాలాంటి వాళ్ళు వ్యతిరేకించారు, అది కరెక్ట్ డెసిషన్ కాదని. ఎందుకంటే రామారావు దాన్ని ప్రారంభించాడు, ఆయనే మొదటి ఛాన్సలర్ గా ఉన్నాడు కాబట్టి. ఆ రోజు వైసీపీకి ఏమి లాభం జరగకపోగా నష్టం జరిగింది. ఏంది పనికి మళ్ళీ పని. ఇప్పుడు అదే నష్టం వాళ్ళు తెచ్చుకుంటారు విశాఖపట్నంలో. పాయింట్ ఏంటంటే, విశాఖ స్టేడియం కి ఆయన పేరు పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. తొలగిస్తారా లేదా ఇప్పటికీ మనకు తెలియదు. ఆడ పేరైతే లేదు, తీసేసినారు. ఇదేమవుతుంది, నష్టం వస్తుంది. విశాఖపట్నానికి రాజశేఖరికి అనుబంధం ఉందా లేదా? ఎందుకంటే విశాఖ గ్రేటర్ విశాఖ చేసిందే రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ తర్వాత ఆ రేంజ్ లో అభివృద్ధి చెందడానికి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం గుర్తించి దాన్ని వైడర్ ఎక్స్టెన్షన్ కోసం ఆయన గ్రేటర్ విశాఖ, గ్రేటర్ తిరుపతి చేయలేకపోయినాడు. ఆయన ఆలోచన రాయలసీమలో ఒకటి, కోస్తాలో 2, తెలంగాణలో 2, హైదరాబాద్ లాగా గ్రేటర్ చేస్తే విస్తారంగా అభివృద్ధి చెందితే అప్పుడు ప్రాంతీయ అసమానత తగ్గుతున్న ఉద్దేశం ఆ కాన్సెప్ట్. విజయవాడ, గుంటూరు కలిసి జాయింట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టాడు, సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా కలిసిపోవాలని. ఆ రకంగా మంచి ఆలోచన చేసి విశాఖ చేశాడు. రెండో విషయం, ఆయన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విమ్స్ని తీసుకొచ్చాడు. అదే విధంగా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లాంటి మంచి సమస్యలు ప్రోత్సహించాడు. చాలా సమస్యలు తీసుకొచ్చి విశాఖలో ఆయన చెరగని ముద్ర వేశాడు. కాబట్టి అట్లాంటప్పుడు ఆయనకి ఐకానిక్ గా ఏదైనా ఒక పేరు పెట్టచ్చు. విశాఖ స్టేడియంకే పెట్టాలా, ఇంకో దాన్ని పెట్టాలా చర్చించవచ్చు. బట్ ఆయనకి ఎలిజిబిలిటీ పర్సన్ విశాఖలో రాజశేఖర రెడ్డి గారు చేసిన కాంట్రిబ్యూషన్ బలంగా ఉంది అనేది గుర్తించాలి. రెండో పాయింట్, ఒకవేళ ఆయన పేరు తీసేస్తే ఆయన స్థాయి తగ్గుతుందా, లేదా మీరు ఏరియా వాళ్ళు పెడితే వాళ్ళ స్థాయి పెరుగుతుందా? ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర గారు ప్రారంభించాడు కానీ రాజీవ్ గాంధీ పేరు పెట్టాడు. అవును, 10 ఏళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గాంధీ పేరు. తర్వాత విడిపోయిన తెలంగాణలో ఎవరి పేరు లేదు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు. జస్ట్ రాజశేఖర రెడ్డి పేరు 5 ఏళ్ళే ఉంది. ఏది ఆరోగ్యశ్రీకి. కానీ మీరు ఎవరిని అడగండి, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర పేరు చెప్తారు తప్ప రాజీవ్ గాంధీ పేరు. కాబట్టి రాజశేఖర రెడ్డి కాంట్రిబ్యూషన్ అయినా, చంద్రబాబు నాయుడు గారు అంటే హైటెక్ సిటీ అంటారు. ఒక్కొక్క వాల్యూ వస్తుంది. దాన్ని నువ్వు మార్చాలంటే మార్చలేవు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎలిజిబిలిటీ పర్సన్. విశాఖ క్రీడా స్టేడియం కి పెద్ద పెద్ద క్రీడాకారుల పేరు పెడదామా, వెళ్ళండి, గుడ్, తప్పేం లేదు, పెట్టండి. మరి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ స్టేడియానికి రామారావు గారి పేరు పెట్టాం కదా. ఎన్టీఆర్ పెవిలియన్, ఎస్వి యూనివర్సిటీలో వెంకటేశ్వర స్వామి ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తప్పేం లేదు. ఎస్వియు స్టేడియం అని ఉంటుంది తిరుపతిలో, గ్రౌండ్ పేరు. తెలుగుదేశం అధికారులకు వచ్చినప్పుడు ఒక పెవిలియన్ అని ఒకటి ఉంటుంది పక్కన చిన్నది, దానికి తారక రామారావు పెవిలియన్ పెట్టారు. ఇప్పుడు క్రీడలకి రామారావు గారికి ఏం సంబంధం? పోనీ ఎస్వి యూనివర్సిటీ ఏమైనా రామారావు గారు ప్రారంభించారా? నీలం సంజయ్ రెడ్డి వాళ్ళు చేశారు. సమస్య ఏంటంటే ఇట్లా ఉంటాయి. కాబట్టి మన తెలుగుదేశం చేయదలుచుకుంటే, నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు, సూటబుల్ పర్సన్ ని సూటబుల్ ప్లేస్ కి ఎంపిక చేయాలి అనుకున్నాను. మొత్తాన్ని రివ్యూ చేయండి. అటువంటి విశాఖ స్టేడియం మొత్తాన్ని రివ్యూ చేసి దీనికి ఎలిజిబిలిటీ అందులో అల్లూరు సీతారామరావు దగ్గర నుంచి గురజాడ అప్పారావు గారి దగ్గర నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గర నుంచి అందరి పేర్లు పెడదాం, శ్రీకృష్ణదేవరావు అందరి పేర్లు పెడదాం. అట్లా వరుస క్రమం చేస్తే వెళ్ళండి, గుడ్, నేను కూడా ఆహ్వానిస్తా. కేవలం రాజశేఖర పేరు మాత్రం తీసేస్తారంటే అదే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది మంచిది కాదు. కానీ వాళ్ళు మార్చుకోకపోతే రాజశేఖర గారికి వచ్చిన నష్టం లేదు, వైసీపీకి పోయిందేమో లేదు, తెలుగుదేశం నష్టపోతుంది. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చినప్పుడు వైసీపీ ఏమి లాభపడిందో వీళ్ళు కూడా లాభపడేది అట్లే. ఓకే.